చేసే దూతలలో పొగడే దేవుడాయనే వేడుచుండే భక్తుల మొరలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే వేడుచుండే భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయు శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను వేదానని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయుడు శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను అక్కడలో ప్రభువుతో నిత్యము నన్ను కీర్తించెను పొగడెదను అక్కడలో ప్రభువుతో నిత్యము ఒకేదాను కీర్తించెను పొగడెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయుడు ఆయనే నా సంగీతము. హల్లెలూయా. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలలో పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలలో పొగడే దేవుడాయనే వేడుచుండే భక్తుల మొరలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే వేడుచుండే భక్తుల మొరలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము. ఎలానన్నా ప్రతి దేవుని వాక్యమును వినే నా ప్రియులారా, ఈరోజు తెలుగు నుండి మీ యొద్దకు ఈ మంచి వార్తను తేబోతున్నాను. ఎందుకనగా మీరు ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం తెలుగులో వినాలని కోరుచున్నారని చెప్పి ఎన్నో విన్నపములు వచ్చినాయి. కాబట్టి ఈ మంచి వార్త, పడిపోయిన వారిని లేపే వార్త, విరిగి నలిగిన వారిని బలపరిచే వార్త, రోగులను స్వస్థతపరిచే వార్త, ఓడిపోయిన వారికి జయమిచ్చే వార్త, యేసుక్రీస్తు సువార్త. ఈరోజు మనం ఎంతో ఆసక్తితో చేరినాము దేవుని మాటలు వినుకుందాం. ఎందుకంటే అద్భుతమైన ఒక కార్యం జరిగింది. అదేమంటే చాలా జాగ్రత్తగా ఉంటారు మీరందరూ. ప్రైజ్ లార్డ్ జీసస్. ఈరోజు ఒక ముస్లిం అబ్బాయి
యవనస్తుడు. ఆయన పేరు ఫిరోజ్ ఖాన్ అని. ఆయన సిఆర్పిఎఫ్ ఆఫీస్లో, సిఆర్పిఎఫ్ ఒక సైన్యములో పనిచేసే వ్యక్తి. ప్రైజ్ లార్డ్ జీసస్. అటువంటి వ్యక్తి ఈయన క్రాస్ అయిండు, ప్రమోషన్ కూడా అయింది నాకు. సిఆర్పిఎఫ్ ఆఫీసర్ అయినా. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని. ఈయన పేరు ఫిరోజ్ ఖాన్ అని. ఈయన పేరు, థ్యాంక్ యూ ఫాదర్, ఈయన పేరు ఫిరోజ్ ఖాన్ అని మేము చూస్తున్నాం. ఇతడు ఒకరోజు ఏమైందంటే ఈయనకు పోస్టింగ్ చేశారు. ఎక్కడంటే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గలబ ఉంటుంది కదా, గలబ, కొట్లాటలు, తగులాటలు, పెద్ద పెద్ద గుంపులు లేషన్లు పెడతాయి. ఆ సమయంలో ఈయనను జమ్మూకు పోస్టింగ్ చేశారు. పోస్టింగ్ ఈయన నీమచ్ అనే ఒక ప్రదేశంలో ఉంటాడు. మధ్యప్రదేశ్ ఒక నీమచ్ అనే ప్రదేశంలో ఉంటాడు. ఈ నీమచ్ అనే ప్రదేశం నుండి అందరి శబ్దం హల్లెలూయా, గంభీరంగా శబ్దం హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఫిరోజ్ ఖాన్ అనే ఒక యవనస్తుడు. ఈయన సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఒక ఆఫీసర్గా ఎన్నుకోబడిన తర్వాత ఆయనకు ప్రమోషన్ ఆఫీసర్గా అయ్యిండు. అక్కడ సుమారు 200 జనము, 200 పోలీసులు వాళ్ళ కింద ఉంటారు యుద్ధం కోసం. అనగా ఏ సమయంలో అక్కడ మధ్యలో జరుగుతున్న పెద్ద పెద్ద కోము గలబ అంటే జాతి మతంతో గలబతో జరిగే, మళ్ళీ ఎక్కడైనా పెద్ద పెద్ద స్ట్రైకులు అయినా కానీ పెద్ద పెద్ద గలబ జరిగినప్పుడు ఈ సిఆర్పిఎఫ్ పోలీస్ ఆఫీసర్లను మళ్ళీ వాళ్ళ ఫోర్స్ను ఆడ తెచ్చి అక్కడ నిలబెట్టి అక్కడున్న జరుగుతున్న సమస్త అశాంతతను, గలబను, అక్కడ జరుగుతున్న పెద్ద పెద్ద ఏమంటారు కొట్లాటలను, ఇవేంటి ఆపేదానికి, కాపాడేదానికి, ప్రజలను రక్షించేదానికి వీళ్ళను తయారు చేసి ఉంటారు మన భారతదేశ ప్రభుత్వం. ఒకరోజు ఏమవుతుంది, ఈయన జమ్మూకు ఆయనకు పోస్టింగ్ వేస్తారు. ఈయన జమ్మూకు పోయేదానికి బస్సులో ఎక్కుతాడు. బస్సులో ఎక్కి పోతాడు. పోతా ఇక్కడ అన్నం తినే టైం వస్తుంది కదా, లంచ్ టైం వచ్చేలకు ఆయన మధ్యాహ్నం దిగి అన్నం తినడు. ఎక్కడ ఘాట్లో డాబా కాడ వచ్చేలకు. డాబా తెలుసు కదా, తెలియకుండా చూపించానా? డాబా కాడి వాళ్ళు ఘాటు అందరు ఉంటారు. ఇక్కడ డాబా కాడ ఉండరా? ఇక్కడ ఉండరా? ఓకే. డాబా కాడ వచ్చేలు కాడ అందరూ అన్నం తినరు. అందరు బస్సు ఎక్కుతుండ్రు. ఈయన పోయేటప్పుడు ఒక ఆయన కరపత్రికలు ఇస్తున్నాడు. తెలుగులో కరపత్రికలు అంటారా? హల్లెలూయా. కరపత్రికలు ఇస్తా ఉన్నాడు. ఆయన ఇస్తా ఉంటే ఇది ఏందని అడుగుతాడు. ఇది యేసుక్రీస్తు రక్షణ వార్త అంటాడు. యేసును నమ్ముకున్నావంటే నువ్వు రక్షణ పొందుతావు. అప్పుడు నమ్మినట్లయితే నీ పాపాలు, నీ శాపాలు, నీ రోగాలు యేసుక్రీస్తు సిలువలో మోసాడు కాబట్టి ఆయన రక్తంతో మనం పరిశుద్ధమైపోతాం. అప్పుడు మా రోగాలు, మా శాపాలు మాలోని తొలగిపోతాయి. అందును బట్టి ఇదిగా మసీద్లో, మద్రసాలో అంతా ఉండి బాగా నేర్చుకున్నాడు, ఖురాన్లో చాలా చదివినోడు, వాళ్ళ మేధావి. మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ ఏమంటారు దాన్ని? అజా. ఎంత బాగుంది, హల్లెలూయా. అజా ఇస్తాడు. అక్కడ అజా ఇచ్చేటోడు చూడు, అందరికీ తెలిసాడు ఎంత బాగా అజా ఇచ్చేటోడు. అంత యవనస్తుడు, అంత పెరిగినోడు. అందుకబట్టి అక్కడ పెరిగితే బాగా చదువుకొని ఆయన సిఆర్పిఎఫ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ సమయంలో ఆయన ఖురాన్ చాలా చదివిండు. కొంతమంది చెప్పిండు ఆయనకి యేసుక్రీస్తు సిలువలో సావలేదు, పాతి పెట్టబడలేదు, పునరుత్థానం కాలేదు, యేసుక్రీస్తు మాయమైపోయింది పరలోకానికి. కానీ రెండో రాకడ సమయంలో ఆయన వస్తాడు అని ఖురాన్లో ఉంది అని వాళ్ళు నమ్ముతారు. సో ఇదంతా అయిన తర్వాత ఆయన వాదిస్తూ ఉంటాడు. ఎవరు? నువ్వేమంటావు? యేసుక్రీస్తు సావు లేదు. యేసుక్రీస్తు చావకపోతే లోకమంతా క్రైస్తవులు కాకపోతున్నారు ఈరోజు. యేసుక్రీస్తు చనిపోయిండు కాబట్టి మనకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు శిలువలో సావు లేదు. యేసుక్రీస్తు చనిపోయిండు కాబట్టి మనకు రక్షణ. పాతి పెట్టబడింది, మరి 3వ రోజు తిరిగి లేచిండు. ఎందుకంటే సమాధి ఈ రోజు కూడా సమాధి పెట్టలేదు. అదంతా అబద్ధం అంటాడు. ఎందుకంటే ఈయనకు తెలిసింది ఆయన నిజం అనుకుంటాడు. ఆయన అదంతా అబద్ధం, అది సరిలేదని ఆయనతో వాదిస్తాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఆయన మరియమ్మ కుమారుడు, దేవుని కంటే కుమారుడు పుడతాడు, అట్టా ఇట్టా అని వాదిస్తాడు. కానీ ఈయన చెప్తాడు యేసుక్రీస్తు కన్యమరి గర్భంలో పుట్టిండు, ఆయన పరిశుద్ధమైన కుమారుడు అంటాడు. ఆయన కన్యమరిలో పుట్టిండు కానీ ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన మరియమ్మ కుమారుడు అంటాడు. ఇట్లా వాద వివాదాలు జరుగుతా సమయం అయిపోతుంది. సమయం ఘాట్లో బస్సు నిలబడి ఉంటుంది. అది వాడు హార్న్ కొట్టి సీట్లు కొట్టి వాడు రైట్ అయిపోతాడు.
ఈడొచ్చలకు ఈడు సిఆర్పిఎఫ్ ఎవరు ఈయన పేరేంది అక్క, ఆయన పేరేందనా? ఫిరోజ్ ఖాన్, సిఆర్పిఎఫ్ పోలీస్ ఆఫీసర్. ఈయన ఒరే బస్సు పోయింది, ఈడెట్టోడు దొరికింది, ఈడు ట్రాక్స్ ఇచ్చుకుంటా యేసుక్రీస్తు సువార్త చెప్పుకుంటా నాకు డిస్టర్బ్ చేసిండు, నేను వానికి టెన్షన్ తీసుకొని వానికి అంతా ఏందో చెప్పను పోయి నా బస్సు పోయిందే ఏక చెప్పనో తిమ్మిలా అని వాడిని తిట్టుకుంటున్నాడు. ఎవరిని తిట్టుకుంటున్నాడు, గునుగుతున్నాడు. ఎట్టోడు దొరుకుతుంది దరిద్రుడు, ఈ టైంలో దొరకాలన్నా పనికిరానుడు, మనలో తిట్లు కాకుండా దయచేసి తిట్టుకుంటున్నాడు అని చెప్పి చాలా కార్యాలు తిట్టుకొని బూతులన్నీ మాట్లాడుకొని పోయి బస్సు దొరకలే. ఇంకా ఆయన ఏం చేసాడు, ఇంకా ఆ రూటుకు బస్సు పోయి ఉంటుంది కదా, ఆ రూటుకు బస్సు పోయి ట్రక్కులు లిఫ్ట్ తీసుకొని, కార్ దొరికితే కార్ లిఫ్ట్ తీసుకొని, జీప్ దొరికితే జీప్ లిఫ్ట్ తీసుకొని ఆ రూట్లో పోతా ఉన్నాడు. ఎందుకు పోతున్నాడు? ఆ బస్సును ఫాలో చేస్తున్నాడు. ఎట్లయినా పోయి పట్టుకుందాం బాబా, దాంట్లో అన్నీ ఏముండయి బందుకులు కాదు, లగేజీలు ఉన్నాయి. ఆ లగేజీలు ఉన్నాయి కదా నీ ఫాలో చేస్తున్నాడు దొరకటంలే. ఎంత చేసి ఆడ ఈడ దిగిపోతున్నాడు. ఆయనకు పెద్ద ఘాటు ఉన్నది. ఆ ఘాట్లో ట్రాఫిక్ జామ్ అయింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కానీ నా పోయేటప్పుడు ఈ ట్రాక్స్ ఇచ్చేటప్పుడు కదా, పోయేటప్పుడు ఈ చెప్తా అంటే ఇంటంలే. ఆయన లాస్ట్గా అంటాడు, एक दिन तुमको मालूम पड़ेगा इस धरती में किसी नाम में उद्धार नहीं है. అపోస్తల కృత్యం 4వ అధ్యాయం బుక్ అని అందరు కన్ఫ్యూజ్లు ఉండరు. హల్లెలూయా. మా అన్న ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. ఫస్ట్ బుక్ పేరు నంబర్ చెప్తాడానికి బుక్ చెప్పి, ఎందుకంటే చాలా మంది బుక్ పేరు మర్చిపోతారు, బుక్ పేరు చెప్తే నంబర్ మర్చిపోతారు. మరి ఎవని వలన రక్షణ కలగలేదు, మరొకసారి మరి ఎవని వలన రక్షణ కలగదు, యేసు నామములోనే మనకు 3 సార్లు ఉంది రక్షణ కలుగును. రక్షణ పొందవలనే గాని ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములు కూడా రక్షణ 3 సార్లు ఉంది చూడు ఈ పదం, రక్షణ తెలుగు భాషలో. ఎంత మంచోళ్ళు రాసిన వాళ్ళు. హల్లెలూయా. ఆయన ఆ మాట అని ఉంటాడు. ఇంకా ఈయన ఎత్తుకులాడుకుంటూ వెలుగు ఏమైందాడ ఘాట్లో, ఘాట్ సెక్షన్లో ఏమైంది, బస్సులన్నీ ఏమైనాయి, బస్సులు ట్రక్కులు లారీలన్నీ నిలబడి పూరా ట్రాఫిక్ జామ్ అయింది. దిగి అడిగిండు ఏమైందంటే, ఆడ ముందు ట్రాఫిక్ జామ్ అయిందయ్యా అన్నారు. 1.5 కిలోమీటర్ పైన ఉండదు, ట్రాఫిక్ జామ్ అయింది అన్నాడు. ఈయనకేమైంది, సంతోషమైంది. अच्छा हो रहा ट्रैफिक जाम हुआ, इसमें मेरा बस मिलेंगे అని చెప్పి ఈయన దిగి ఇంకా చిన్నగా నడుచుకుంటా చూసుకుంటా ఉరుకుతా చిన్నగా చూస్తా పోతే బస్సు చూసిండు, ట్రక్ చూసిండు, లారీ చూసిండు, అన్ని చూసుకో. ఈయనే మేర బస్సు, ఆ బస్సు కాదు, ఈ బస్సు కాదు అని ఎత్తుకులాడుకుంటూ పోతున్నాడు. ఇంకా ఎడబోతున్నాడు, ఘాట్ సెక్షన్లో ఎత్తుకులాడుతూ పోతున్నాడు. ఎందుకంటే బస్సులో నిలబడినాయి కదా, ముందు జామ్ అయింది. ఈయనకేమైంది, నా బస్సు దొరుకుతుందిరా అని చెప్పి ఎత్తుకులాడుకుంటా పోతే బస్సు దొరక్కపోయేలకు ఏందబ్బా అంగ దొరకలేదు. మళ్ళీ ఎత్తుకులాడుతూ పోయేలకు ముందు ఘాట్ లోపల పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లకు అందరు పీనిగలు, కాలు చేతులు ఇరిగిన వాళ్ళు, కాళ్ళు తుక్కడాలు వచ్చిన వాళ్ళు, మెడ ఇరిగింది, ఈ షే ఇరిగింది, ముక్కంతా బయటపడినది, కళ్ళన్నీ బయటపడినది, గుడ్లన్నీ బయటపడి అన్నీ తీసుకొని వచ్చారు. ఒక్కొక్కరు చచ్చిన వాళ్ళు కొంతమంది, యాక్సిడెంట్ అయిన కొంతమంది, అర్ధం బతికిన వాళ్ళు కొంతమంది తీసుకొని వచ్చున్నారు. క్యా వాజీ అంటే ఓ జమ్మూకు జానేగా బస్ యాక్సిడెంట్ అని చెప్పిండ్రు. హల్లెలూయా. యా బస్సులో ఈ మనిషి కూర్చొని పోవాల్సి ఉన్నది, ఆ బస్సు యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆయన గుండెలో మతికొచ్చిన మాట ఏంటంటే, యేసు के नाम के अलावा इस धरती पर किसी नाम में उद्धार नहीं है, वही नाम में उद्धार मिलता है, वही नाम में आप बचोगे, वही नाम आपको जीवन दे देगा. ఈ మాట మతికొచ్చింది. ఆయన ఒళ్ళంతా జుమ్మైపోయింది. అబ్బా, ఆ స్పీనియల్ తీసుకొచ్చుంటే ఆ సేవకుడు నన్ను ట్రాక్స్ ఇచ్చి ఇది యేసు దేవుడు రక్షించుతాడు, యేసయ్య రక్షకుడు అని చెప్పకపోయింటే నేను ఆ పీనిగలతోటి నా పీనిగ కూడా వస్తున్నది. నిజముగా యేసు రక్షించే యేసు ఏమిటితో నుంచి, కీడు నుండి, అదే పాపం నుండే ఉండరు మన వాళ్ళందరూ. ఇంకా యేసు ఏమిటి నుండి రక్షిస్తాడు, కీడు నుండి, శాపము నుండి, దరిద్రము నుండి, రోగము నుండి, పేదరికం నుండి రక్షించే దేవుడు. వాస్తవముగా ఆయన ఆయన మనస్సు ఆయన కుంభరింపబడి ఆయన యా మసీహా तेरे शुक्रगुजार हूं, तूने किसी बंदे को भेजा है मुझे बचाने के लिए.
హల్లెలూయా. నేను యోలోక మనిషిని పంపినావు, ఈరోజు నీ రక్షణ నా జీవితంలో చూపించిన ప్రభు అని కన్నీళ్ళిడిసి ఏడుస్తా ఆయన ఘాట్లో దిగి, ఆ ఘాట్లో ఆయన బస్సులో ఉండే ఆ లగేజ్ అంతా తీసుకొని వేసుకొని ఆయన మళ్ళీ తిరిగి ఆయన తన ఊరుకు ఆడికి పోవాల్సిన జమ్ముకు పోయిండు. ఆయన పోతా పోతా ఈ మనిషి ఇంకా ఏం ఆలోచనలు ఉంటాడండి? పోతా పోతా ఉంటే ఖాళీ యేసు మసియా के अलावा इस धरती पर किसी नाम में ఉద్ధార్ నహీ హై, బచావ్ నహీ హై అని ఇదే మాట ఆలోచన చేసుకుంటా పోతున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఖురాన్ చదివిండు. సూరే ఇమ్రాన్, ఖురాన్లో 2 గ్రంథాలు ఉన్నాయి. మన యేసుక్రీస్తు సూరే ఇమ్రాన్లో తౌరా దేఖ్ సక్తే ఉన్నది. ఆయనకి ఇది తౌరా అంటే హళే ఒడంబడికి వెళ్ళి 4 గ్రంథాలు తౌరా అంటారు. ఏమంటారు? ఆది కాండం, ఇవి 4 గ్రంథాలు తోరా అంటారు. మళ్ళీ 4 సువార్తలు ఇంజిల్ అంటారు. అరే సువార్త చదివితే తోరా చదివితే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది అంటుంటారు కదా, మేము ఎప్పుడు తోరా మళ్ళీ ఇంజిల్ చదవలేదే అని ఈయన ఆలోచన చేసుకుంటా ఆయనకు సూరే మరియం అనగా కన్య మరియ గర్భంలో జన్మించు కాబట్టి ఆ ఒక పుస్తకం పేరు, ఆ చాప్టర్ పేరు సూర్య మరియం అని పెట్టి ఉంటారు. అందరికి చెప్తాం హల్లెలూయా. ఆ చాప్టర్లో ఆయన చదివిన కొన్ని మాటలు మతికి వస్తుంటాయి. ఎవలకు ఆయన అదే గుంగులో ఉన్నాడు. యా గుంగులో యేసు నన్ను మరణం నుంచి కాపాడింది కదా, ఈ యేసు విషయం బైబిల్లో రాయబడింది కదా, ఈ యేసు విషయం సూర్య మరియంలో ఇంత మంచి మాట రాయబడింది కదా, నేను ఆలోచన చేయలేదు. ఆలోచన చేస్తా పోయినప్పుడు ఆయనకు మతికి వచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు కన్యక గర్భములో పుట్టిన పవిత్రమైన ఒక ప్రవాది. 1,24,000 ప్రవాదులలో, వాళ్ళు ముస్లిములు అంటారు, 1,24,000 ప్రవాదులలో కన్య గర్భములు పుట్టిన ఒక ఏకైక ప్రవాది, పవిత్రమైన ప్రవాది యేసు క్రీస్తు అని. అవును కదా, ఇది ఖురాన్లో ఉంది కదా, మా వాళ్ళు ఇది చెప్పరు కదా, 1,24,000 ప్రవాదులు మనలో ఉంటే పవిత్రంగా పుట్టిన ప్రవాది ఈయనే కదా అని అప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన ఏ ధ్యానంలో ఉంటాడు? యేసు ధ్యానంలో. అందరూ చెప్తాం హల్లెలూయా. మనమందరం ఏ ధ్యానంలో ఉండం? ఇన్స్టాగ్రామ్లో నన్ను ఎంతమంది లైక్ చేస్తుండ్రు, నేను ఇంత బాగా ఫోటో తీసిన, పొద్దున 3,000 ఉన్నారు, ఇప్పుడు ఎంత అయ్యుండొచ్చు? ఫేస్బుక్లో అబ్బా ఎంతమంది నాకు కమెంట్ వేసిండ్రు. ఇంకో కొందరు స్త్రీలు ఉంటారు కదా, ఇప్పుడు జల్దీ ఎప్పుడు ఇడొచ్చాడు, సీరియల్కి ఎప్పుడు చూడాలా, సీరియల్ చాలా అవుతుంది. కొందరు ధ్యానం ఏముంటుందంటే అదే ధ్యానం. ఇంకో కొందరు ధ్యానం పెళ్ళిలో పోయి కొందరు ధ్యానం ఉంటుంది. ఆ పెళ్ళిళ్ళు కూర్చొని నాది పెళ్ళి ఎప్పుడవుతుంది, అందరి పెళ్ళి అవుతుంది. ఆ పెళ్లి చూసిన వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు కూర్చుంటారు కదా కింద, పెళ్లి అయ్యి 2 పిల్లలు పుట్టిన వాళ్ళు, ఒరే మీకు పెళ్ళి అవుతుంది ఇప్పుడే తెలుస్తుంది, అయిన తర్వాత తెలుస్తుందని పెళ్ళి అయిన వాళ్ళు అనుకుంటా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు ఏమనుకుంటుంటారు, నా పెళ్ళి ఎప్పుడవుతుందా అని అనుకుంటుంటారు. అవునా? అన్నకు అర్థమవుతుంది. పెళ్ళి అయిన వాళ్ళు ఇంకా ఆగింది ಮೇಲೆ కొత్తగా నీకు అయినప్పుడు తెలుస్తుందిలే, ఇప్పుడు కూడా మా బతికట్టుంది, ఎంత సంతోషంగా ఉండరు, ఏం హాయి ఫోటోలు తీసుకుంటున్నారు. ఆయనకి ఫోటోలు కాదు, ఇన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది నడిచేటప్పుడు. సో ఈ గుంగులు అని ఈ ఏం పేరైన పేరు ఫిరోజ్ ఖాన్ అదే గుంగులో ఉన్నాడు. ఏ గుంగులో? ఈసా మసీ పాక్ పైగంబర్, ఖుదా కా భేజా హువా పైగంబర్ మసీహా బోల్కే ఆయన అదే గుంగులో ఉన్నాడు. అదే ఆలోచన చేస్తున్నాడు. అవును కదా, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన పుట్టగానే పెద్దోడాగానే ఎన్నో చచ్చిపోయిన పీనిగలు లేపిండు. ఎన్నో చచ్చిపోయిన పీనిగలు లేపిండు. అంతేకాదు గుడ్డోళ్ళను బాగా చేసాడు, పుట్టుకుంటోని మూగోని అంగవికల్ని అందరినీ స్వస్థతపరిచాడు, మరి దెయ్యాలను విడిపించాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం సాధించుడు. ఏసైదే చేసిండే. అర్థమవుతుందా మీకు అక్క? ఏసయ్యని ఏం చేశాడు? అన్ని మంచిదే చేశాడే. కానీ 1,24,000 ప్రవాదులు ఏడా వాళ్ళ గ్రంథంలో 1,24,000 ప్రవాదులలో ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయలేదే. అప్పుడు ఆయనకు ఏమవుతుంది? ఖురాన్లో చదివిన మాట మతికి వస్తుంది ఆయనకు. ఎవరికి నానా చెప్పండి, అందరూ చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఫిరోజ్ ఖాన్కి మతికి వస్తుంది, ఏంది యేసయ్య ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసిండు, మనోళ్ళు ఇది చెప్పరే. కానీ ఈ 1,24,000 ప్రవాదులలో ఎవరు ఇట్ట పని చేయలే. అవునా? ఎవరు చేయలే. ఇంత గొప్ప పనులు చేసిండే. ఆయన ఒక యాక్సిడెంట్లో తప్పించిండు. యేసుక్రీస్తు యాక్సిడెంట్లో ఏం చేశాడు? యా యాక్సిడెంట్లో? పెద్ద యాక్సిడెంట్ ఏది?
ఆయనను కాదు, బైబిల్ ఆయన చదివింది. మళ్ళీ ఆయన బైబిల్ స్టోరీలు ఏడ చూసి యేసుక్రీస్తు సినిమా ఏడ రక్షించుడు, పెద్ద యాక్సిడెంట్లు రక్షించుడు యేసయ్య. హల్లెలూయా. విషయం ఇంత బాగా రాయబడింది. అందరి శబ్దం హల్లెలూయా. మరి ఇంకోటి రహస్యం చెప్పాలి మీకు తెలియదు లెవెల్కు తెలుసు. నేను ఒకసారి ఒక ముస్లిం ఇంట్లో అడిగినప్పుడు వాళ్ళు గర్భిణి ఉన్నది ఒక ఆమె, వాళ్ళు ప్రార్థన చేయమని పిలిచిండ్రు. నేను ప్రార్థన చేయమని పిలిస్తే నేను ప్రార్థన చేసి ఈ బైబిల్ చదువు తబ్ హం సూర్యమర్యం పడినా. ఎందుకంటే సూర్యమర్యం ఎందుకు చదవాలంటే కన్యమరియలు గర్భవతి కాకమునుపు గర్భవతి అయిన తర్వాత ఆమె జీవితమును చదివితే మనకు పుట్టబోయే పిల్లోడు యేసుక్రీస్తులాగా సురక్షితంగా పుడతాడు, మంచి కుమారుడు పుడతాడని వారి నమ్మకం అంట. ఎవరి నమ్మకమో? ముస్లిం వాళ్ళ నమ్మకం అంట అది. అందుకే మై హర్ దిన్ పడితే సూర్యమర్యం అన్నది. ఒరే మంచోడ, మరొకటి దొరికింది నాకు పాయింట్ అనుకున్నా. బాధ ఉన్నప్పుడు సూర్యమర్యం చదివేది, బాధ లేనప్పుడు చదివేది లేదా అని మళ్ళీ ఒకటి అనుకున్నా. డెలివరీ బాగా కావాలా, పిల్ల బాగా పుట్టాలా, పుష్టిగా పుట్టాలంటే సూర్యమర్యం చదవాలంట. ఎవరు అనుకుంటారు? ఇది తుర్కోళ్ళు అనగా ముస్లింలు. అప్పుడు జరిగింది ఏమంటే, ఇది ఆలోచన చేసుకుంటా ఆయన అదే ఆలోచన, ఏం చూసినా అదే ఆలోచన. ఇంకా పోయింది ఆయన, పోయి మిలిటరీ గార్డు పోయి ఆయన అదంతా జమ్మూలో ఉన్న గల్బా అంతా ఆగిన తర్వాత వాపస్ వచ్చి నీమచ్, మధ్యప్రదేశ్లో నీమచ్లో ఆయన ఉంటాడు. వాళ్ళది రిజర్వ్ అంతా ఆడ ఉంటుంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంతా ఆడ ఉంటుంది. 92లో ఒక ఘటన జరిగింది తెలుసా మీకు? 92లో మీరు పుట్టలేదనుకుంటా. 92లో ఒక ఘటన జరిగింది. బాబ్రీ మసీద్ను ఈ జనం అందరూ బాబ్రీ మసీద్ను పొడి చేసి ఇప్పుడు ఆడ రామ మందిర్ కట్టారు. 92లో ఘటన జరిగింది. అప్పుడు హిందూ ముస్లిం భయంకరమైన కోము గలబ, ఒకరినొకరు చంపుకునేది, పెట్రోల్ బాంబులు వేసేది, రాళ్ళు వేసేది, కత్తులు తిప్పేది, అక్కడ ఉన్న ఖడ్గాలతో చంపేది. ఇట్ట హిందూ ముస్లిం కొట్లాట, రక్తపాతములు అయితే ఉన్నాయి. ఆ సమయంలో మరి ఏం చేశారు? ఫిరోజ్ ఖాన్ను, ఆయన అదే ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో ఫిరోజ్ ఖాన్ ఏం చేశారు? ఆయనను ఫైజాబాద్ యూపీలో ఉండే ఫైజాబాద్కు ఆయనను పంపుతారు. ఎందుకంటే అక్కడ యూపీలో చాలా భయంకరంగా బాబ్రీ మసీద్ను పగలగొట్టిన నిమిత్తము అక్కడ చాలా కోము గలబలేసి చాలామందిని చంపాలని కోరుతున్నారు. ఆ సమయంలో 1989 బటాలియన్లో ఉన్న పూరా గ్రూప్ని తీసుకొని దాంట్లో పోలీస్ ఆఫీసర్ అయిన సిఆర్పిఎస్ పోలీస్ ఆఫీసర్ అయిన ఫిరోజ్ ఖాన్కు చెప్పారు, ఆర్డర్ ఇచ్చారు, మీరు పోయి అక్కడ పోయి ఉన్న పరిస్థితిని నియంత్రించండి, కంట్రోల్ చేయాలా మీరు అని చెప్పి వారికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారు? 92లో డిసెంబర్ నెల 92లో డిసెంబర్ నెలలో ఫైజాబాద్లో పోయి అక్కడ ఒక గుంపు, ఈ పక్క గుంపు హిందూ గుంపు, ఈ పక్క గుంపు ఇస్లామిక్ గుంపు. ఈ గుంపులందరూ ఆ పక్క నుంచి వాళ్ళ దేవుని పేరు చెప్పి కేకలేసుకుంటా అది అనుకుంటా, ఈ పక్క నుంచి ఇంకొక గుంపు, పూరా గుంపులు వేల కొలది జనం లేచిండ్రు. లేచినా కానీ వీళ్ళు 200 సిఆర్పిఎఫ్ పోలీసులు ఫోర్స్ ఉంది అక్కడ. వీళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నారు? ఈ పక్క పెద్ద గుంపు, ఈ నుంచి వచ్చే పెద్ద గుంపును ఫైరింగ్ రౌండ్స్ అని యాడిస్తున్నారు గాలిలో. ఢమ్. ఎప్పుడైనా గన్ సౌండ్ విన్నారా మీరు? విన్నారా గన్ సౌండ్? విన్నారా మీరు? ఏడబడినారేమో. హల్లెలూయా. గన్ సౌండ్ ఉంటే ఉరుములు ఉంటాయి కదా, ఉరుములు ఢమ్ అని కొట్టి డొమ్మని అటు గుండెలు పగులితే ఒక గన్ను సౌండ్ కొడితే వీళ్ళు గన్నులు కొట్టినా కానీ వీళ్ళు భయపడటంలే. దేవి దేవతల పేర్లు చెప్పుకొని ఈ పక్క నుంచి తుర్కోలు వాళ్ళ దేవుడి పేరు చెప్పుకొని యుద్ధం కూర్చున్నట్టు వస్తుండ్రు. పెట్రోల్ బాంబులండి. లక్షల కొలది జనముకు హాని కాబోతుంది. జనమును రక్షించాలా, ఆస్తిని రక్షించాలా, ఈ మార్కెట్ని రక్షించాలా, ఈ ఒక వాడని రక్షించాలా, వీళ్ళ తలకు అర్థం కావటంలే, కంట్రోల్ కావటంలే. వీళ్ళు టీయర్ గ్యాస్ అంతా ఇడుస్తున్నారు, గాలిలో ఫైరింగ్ చేస్తున్నారు, రౌండ్లని ఫైర్ చేస్తున్నారు, ఎవరు వింటాంలే. ఇంకా దిక్కు తప్పకుండా రాళ్ళు ఇట్టు రాళ్ళు వేస్తుండ్రు. రాళ్ళు వేస్తుంటే పోలీసులు కూడా దెబ్బతింటుండ్రు. 200 పోలీసులు. వీళ్ళు పోలీసులు జనం రక్షించాలా, పోలీసు వాళ్ళే కలసతి జనం మీద రక్షించబడతారు. ఆ జనంను కాపాడడానికి ఈ ఫిరోజ్ ఖాన్, ఆ కాలంలో ఏం లేదంటే మొబైల్ ఫోన్ లేదు. అప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని చెప్పి ఆయన డిఐజీ, డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అని ఆ ఆఫీసర్కు ఆయన పర్మిషన్ తీసుకోవాలా. ఆయన ఫోన్ చేయాలంటే ఫోన్ చేసి వచ్చే లోపల ఇదేమేంటది అగ్గి మంట రేగిపోయి. ఎందుకంటే అందరూ పెట్రోల్ బాంబులు వేసుకొని వస్తుండ్రు. పెట్రోల్ బాంబు అంటే ఒకసారి పగలగొట్టినట్టే అంగడే కాలిపోతుంది. అది
పెట్రోల్ అంతా ఉంటుంది, దాని మీద అగ్గి మంట ఉంటుంది, బుడ్డి మాదిరి ఉంటుంది. సో అట్టా వీళ్ళు భయంకరంగా ఒక పక్క నుంచి పెట్రోల్ పంపులు వేసుకుంటా చూడండి, ఇంకో పక్క నుంచి వీళ్ళని ఆపేదానికి కావటంలే. ఎవరు కావటంలే? ఫిరోజ్ ఖాన్ మరి వారి మిలిటరీ టీము కావటంలే. అప్పుడు ఫిరోజ్ ఖాన్కి అర్థం కాదు, ప్రజలను రక్షించాలా, ఆస్తిపాత్రలు రక్షించాలా, జనం ఎన్నో వేల కొలది జనం దాని మధ్య నిరుక్కున్నారు, ఎట్ట కాపాడా, ఆస్తులు కాపాడాలి కదా, ప్రజలను రక్షించాలి కదా అని చెప్పి ఎన్నో విధంగా ప్రయత్నం చేసినా కానీ ఈ దొరడికోర్లు ఈ మతమును పట్టుకున్న వాళ్ళు మనసులు ఎవరిలోనే చూడటం లేదు, చంపుకుంటా పోయేదానికి చాలా బాధ చేస్తుంటప్పుడు ఫిరోజ్ ఖాన్కు ఇంకా ఏ దారి కనపడలే. అనివార్యముతో ఆయన తన ఫోర్స్కు ఫైరింగ్ పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇంకా అప్పుడు ఫోర్స్ వాళ్ళు గన్ను దిబ్బుతారు, ఎందుకంటే రాళ్ళన్నీ పన్నాయి కదా. గన్ను దిబ్బి డమా 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 అని కొట్టుకుంటా పోతుంటే ఆడ పీనిగలు పిచ్చలు పడుతుంటే రక్తపాతమైపోయిందంట. అప్పుడు జనం ఉరికిండ్రంట, అప్పుడు సమాధానమైందంట. ఈ పక్క హిందువులు, ఈ పక్క ముస్లింలు చాలా మంది చచ్చిపడిపోయినారంట. అందరు శబ్దం హల్లెలూయా. అప్పుడు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత, అది ఆర్డర్ అయిన తర్వాత జనం అందరూ కొందరు చచ్చిపోయినారు, కొంతమంది పారైపోయినారు. అప్పుడు శాంతమైంది, అందరూ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఈయన పర్మిషన్ లేకుండా ఫైరింగ్ చేయించాడు. కానీ ఆ రక్తం ఆ మనుషులందరూ పిచ్చలైంది చూసి, ఆ రక్తం అంతా కారింది చూసి, వీళ్ళు చేసిన ద్రోహంతో, వీళ్ళు చేసిన అన్యాయం అపరాధంతో వీళ్ళు రక్తం కార్చబడింది. కానీ నా పాపము యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చింది కదా, ఒక రక్తం కారితే ఎంత కష్టం ఉంది అనేది ఆయన యేసు రక్తమును స్మరిస్తాడంట. హల్లెలూయా. అందరు చదువు హల్లెలూయా. మనం ఏ రక్తం స్మరిస్తాము? సినిమాలో ఫైరింగ్లో ఎట్టా షూటింగ్ అయింది, ఆ సినిమాలో ఇన్ని రక్తం వచ్చింది, ఇది స్మరిస్తారు మనలు. ఆయన యేసు రక్తమును మతికి చేసుకొని, వీళ్ళు చేసిన ఈ అపరాధం వీళ్ళకు శిక్ష వచ్చింది, కానీ మేం చేసిన అపరాధంకు యేసు మీద శిక్ష తీసుకొని ఆయన రక్తం సిందించి నా పాపం, నా శాపం, నా రోగం, నా దరిద్రం, నా పేదరికం, నా నరకమునంతా ఆయన అనుభవించిండు కదా. ఈ మరణం ఎంత ఘోరమైనదే అని ఆ మరణము హృదయంను కదిలించి కన్నీరుడిశాడంట. ప్రభువా నా కొరకు మరణించదేవా. యేసయ్య చాలా స్మరించిండట ఆయన. అందరి చదువు హల్లెలూయా. అప్పుడు జరిగింది ఏంటంటే, ఈయనకు అంత శాంతమైంది, అంత ఆయన క్లోజ్ అయిన తర్వాత ఆయన వచ్చిండు ఇంటికి. ఇంకా వాళ్ళు నీమచ్ అనే ప్రదేశంకి వచ్చిన కాడ ఒక పెద్ద కేసు అయింది. కేసులకు ఈయనను హయ్యర్ ఆఫీసర్ ఈయనను సస్పెండ్ చేశారు. ఎందుకంటే హయ్యర్ ఆఫీసర్ పర్మిషన్ లేక నువ్వు ఫైరింగ్ ఆర్డర్ ఎందుకు ఇచ్చినావు, ఇంతమంది చచ్చిపోయినారు కదంటే ఆయన 1 సంవత్సరం సస్పెండ్ చేశారు. అది సస్పెన్షన్ ఉండే ఉంటుంది, అక్కడ ప్రూవ్ చేయాలి. మళ్ళీ కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది, మీరు ఎందుకు ఫైరింగ్ చేసిండ్రు, ఏమంత జరిగింది, అంత అనివార్యం ఏమొచ్చింది, దాన్ని ఎన్నిటికైనా ప్రూవ్ చేయాలి. ఆయన ఎంతమంది సత్యం చెప్పాలా, ఇంతమంది అమాయకులైన మనుషులు చచ్చిపోయినారు, వాళ్ళని రక్షించాలా, కోట్లైన ఆస్తిపాస్తులను రక్షించాలా. ఎంత ఫైరింగ్, ఎన్నో గ్రౌండ్ ఫైరింగ్ చేసినాం, ఎన్ని రౌండ్లు ఫైరింగ్, 3 రౌండ్లు ఫైరింగ్ చేసిన తర్వాత వాళ్ళు భయపడాలా. ఎన్ని రౌండ్లు ఫైరింగ్ చేసినా కానీ భయపడటం లేదు. జనం నష్టమవుతున్నారు, పెట్రోల్ బాంబులు అగ్గి రగులుతున్నాయి. ఒక్కొక్క మనిషికి అగ్గి మనదంటే ఆర్పేదానికి కూడా ఏడా లేదు. మేము అంతకన్నా ముందు రక్షించాలా, మనసులను రక్షించాలి. కాబట్టి అక్కడ ఎన్నో వేల జనంకు మనసులను కాపాడాలి. కాబట్టి అదిగాక సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళ మీద దాడి అవుతుంది, వాళ్ళకు కూడా పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. వాళ్ళకి ఆ మంట తగులుకుంటే వాళ్ళు వరది ఎంత కాలుతుంటే వాళ్ళు గన్ను పట్టుకొని కూర్చుంటారు, వాళ్ళకి మంట వాళ్ళు ఆర్పుకోవాల్సి వస్తుంది. అందులో కాబట్టి సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు ఏమనైపోతే వీళ్ళని రక్షించిన చేత కాదు, ఆస్తిపాస్తులు రక్షించారు. అందుకు కాబట్టి అనివార్యంతో ఈ ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని ఆయన కేసు నడిచింది 1 సంవత్సరం. ఆ 1 సంవత్సరం సస్పెండ్ చేసేందుకు ఆయన ఏం చేసిండంటే, మనం ఏం చేస్తాం 1 సంవత్సరం సస్పెండ్ అయిందంటే ఇంకేమలే టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకుంటా, ప్రోగ్రామ్ చూసుకుంటా, టైం దొరికితే అక్కడెక్కడ గప్పాలు కొట్టుకుంటా, లేకపోతే ఎవరు మతికినంటే ఒక ఫోన్ తిప్పి, ఫ్రెండ్కి తిప్పి ఫోను, ఏందే బాగుండవా, పని వినుండవా, హలో అందరు చెప్తాం హల్లెలూయా, ఫోన్ తిప్పి ఏం పని చేద్దాం, అన్ని మాటలు ఇంకా చాలుతాయి. అది మాట ఎట్టంటే ఇది కాలి గరమై ఉంటుంది, టక్కని కాలి గరమై కింకి ఏంది కింకి అంటుందంటే షల్ డౌన్ అయింది. దానికి చార్జర్ పెట్టుకొని ఆ చార్జర్ అరబెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు వ్యవహారం. కానీ ఇక్కడ ఎవరు ఫిరోజ్ ఖాన్ ఏం చేసిండంటే, ఆయన పోయి ఒక పెద్ద సేవకుని కాడ పోయి బైబిల్ తీసుకొచ్చుకున్నాడు. అందరు చదువు హల్లెలూయా. ఖురాన్ పెట్టుకున్నాడు. 1 సంవత్సరం
బైబిల్, ఖురాన్, బైబిల్ అంతా చదివి దాన్ని నెమరేసి దాన్ని స్టడీ చేసి ఇది ఎందుకు ఇటు రాయబడింది, ఇది ఎందుకు ఇటు రాయబడింది అన్ని డౌట్స్ తెలుసుకొని ఈ ఖురాన్ చదివి ఈ ఖురాన్ బైబిల్ చదివి బైబిల్ నుండి సత్యముని తెలుసుకోడు. యేసుక్రీస్తు మాత్రమే రాబోతున్న రక్షకుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవడు రక్షకుడు కాదు. ఆయన వాక్యమైనడు, వాక్యం దేవుడే, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆయన నమ్మిన వాడికి రక్షణ, ఆయన నామములో నమ్మకం పెట్టిన వాడికి రక్షణ. ఎన్ని చదువులకు ఇది చూస్తే యేసుక్రీస్తు ఎవరినో ఖడ్గం తీసుకొని నరకలే, యా దేశం మీద దాడి చేయలే, యా దేశమును దోచుకోలే, వశపరుచుకోలే. ఈయన మనుషుల రోగాలు, బాధలు, దరిద్రము, భూత పీడితులు, దెయ్యాల పీడితులు, మళ్ళీ శాపములు ఉండేటోళ్ళను, కుష్ఠరోగులను, బాగా స్వస్థత కాని వాళ్ళను మంచి పనులు చేసిండు కాదు. ఇదే మన ఖురాన్లో కూడా ఇదే రాయబడింది. ఈయన ఎవరికి చెడు చేయాల? యేసుక్రీస్తు శిలువలో మరణించిండు, మరి తిరిగి పాతిపెట్టబడిండు, మరి తిరిగి పునరుత్థానమైండు, మరి రెండో రాకడ సమయంలో రాబోతున్నాడు. ఇవన్నీ ఆయన ప్రకటన గ్రంథం వరకు చదివి అరే ఇది మా ఖురాన్లో కూడా ఉంది. యేసుక్రీస్తు కయామత్ కే పहले ईसा मसीह आने वाला है, वही राजाओं का राजा, प्रभुओं का प्रभु, और उसी का ही हुकूमत चलेगा. कितने साल? 1000 वर्ष పరిపాలన, 1000 సంవత్సరం పరిపాలనలో అప్పుడు యేసుక్రీస్తు వచ్చి దజ్జాల్ అంటే తెలుసా? దజ్జాల్ను నాశనం చేస్తాడు. దజ్జాల్ అంటే తెలుసా? మనకు కోకల రేటు తెలుసయ్యా, హల్లెలూయా, డ్రెస్సుల రేపు పేరు. దజ్జాల్ అంటే అంత్యక్రీస్తు. ఆ ఉర్దూ భాషలో, అరబిక్ భాషలో దజ్జాల్ అంటారు. ఆయన వచ్చి ఆ అంత్యక్రీస్తును నాశనం చేసి 1000 పరిపాలన చేస్తాడు. అప్పుడు ప్రజలుగా మేమందరం ఉంటాం. అవును కదా, యేసు ఇంత మంచి పని చేసి మరీ రాబోయే ఈ మనుషులకు రక్షణ ఇవ్వబోతున్నాడని ఆయన తర్జుమతోటి చదవని చాలు చేసిండంట. ఏంది? ఖురాన్ కూడా, బైబిల్ కూడా. ఇక్కడ యేసు రాక రాయబడింది, ఇక్కడ యేసుక్రీస్తు సావలేదని రాయబడింది కదా. కానీ యేసుక్రీస్తు సావలేదని మన జనం చెప్తారు, కానీ యేసే చెప్పిండు కదా. ఖురాన్లో చాలా మంది అంటారు కదా ముస్లిం వాళ్ళు, ఏమని? యేసు సిలువలో ఆయన సావలేదు, మాయమైపోయిండు. ఆయన మాదిరి దేవుడు ఇంకొకరిని తెచ్చి ఆడ ప్లేస్ చేసి ఆడ సిలువలో పెట్టి ఈయనని మాయం చేసినట్టు డబుల్ పార్ట్ సినిమా నాదే. పిక్చర్ కా స్టోరీ బోలు సరికాయ బా. హల్లెలూయా. యేసును మాయం చేసినాడు. అరే బాబు, ఖురాన్ సరిగా చదువురా మంచోడా. సూర్య మరియం 19వ అధ్యాయం 33వ వచనం, బైబిల్లో లేదు, మాది ఖురాన్లో ఉంది. అది 33వ అధ్యాయం అనగా 19వ అధ్యాయం 33వ వచనం 34వ వచనంలో యేసయ్య చెప్పిన మాట ఉంది. मरियम का बेटा यह कहता है, मैं जन्माऊं उस दिन मुबारक होने दो, मैं मरूंगा वो भी दिन मुबारक होने दो, और मैं जी उठूंगा वो दिन भी मुबारक है. क्यों तुम मेरे पर और इन बातों पर क्यों तुम शक कर रहे हो అని యేసుక్రీస్తు ముందే ఖురాన్లో చెప్పినట్టు వాళ్ళు రాయబడింది. అది వాళ్ళు చెప్పరు. అరే అవునే, ఖురాన్లో రాయబడింది స్పష్టంగా. మరియమ్మ కుమారుడైన యేసుక్రీస్తు నేను జన్మించిన దినము షలోం, కానీ నేను మరణించిన దినము, అవును నేను మరణించిన దినము కూడా షలోం కానీ, మరి నేను తిరిగి లేయబోతున్నా ఆ దినం కూడా షలోం కానీ అని చెప్తే మీరు ఎందుకు ఆ దినముల కొరకు, ఆ విషయం కొరకు మీరు ఎందుకు అనుమానిస్తుండ్రు అని యేసుక్రీస్తు చెప్పిండు. అనగా శిష్యులకు యేసుక్రీస్తు సావకు ముందు చెప్పిన మాట, శిలువలో మరణించక ముందు చెప్పిన మాట ఆయనకు చెప్పిండ్రు. అప్పుడు ఆయనకు యేసయ్య మరణించే మరణ విషయము మీరు ఎందుకు అనుమానం పడతారు? ఇప్పుడు చూసి ఇక్కడ రాయబడింది. సూరే ఇమ్రాన్లో ఏం రాయబడింది? మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్గా తెలుసాలంటే ఇంజిల్ చదవమని. ఇంజిల్ అంటే 4 సువార్తలు చదివితే ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు మరణం స్పష్టంగా రాయబడింది. ఈయన ఆ ఒక్క సంవత్సరంలో అది చదివి పాస్టర్ల కాడ పోయి దేవుని వాక్యం ప్రశ్నలేసి వారితోటి మాట్లాడి వారి కాడ నేర్చుకొని 1995 సంవత్సరం, 92 జరిగింది ఇది, 95 సంవత్సరం యేసుక్రీస్తును, యేసు మసీహాను తన రక్షకుడుగా, తన ప్రభుగా, తన విమోచకుడుగా, తన ప్రభుగా ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నారు. ఇద్దరు, ఒక్కడు కాదు. ఈయనతోటి ఆయన చిన్నాయనకుడు కజిన్ బ్రదర్ షైజాన్, మళ్ళీ ఫిరోజ్ ఖాన్, ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. అందరు శబ్దం హల్లెలూయా. మనం బైబిల్ చదివినా కానీ
చర్చికి పోయి చర్చి పాస్టర్ మొత్తుకున్న కానీ ఇప్పుడు ఎందుకులే బాప్తిసం, ఒక్కరో ఏజ్ అయ్యి చచ్చిపోయి లాస్ట్ ఏజ్లో పోతే ఇప్పుడు అప్పుడు బాప్తిసం తీసుకుంది. ఇప్పుడంతా ఎంజాయ్ చేద్దాం. మనోళ్ళు ఆడ షైజాన్ యవనస్తుడు, ఆయనకన్నా పెద్దడు ఫిరోజ్ ఖాన్, వీళ్ళు ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకు వేరే ఊర్లో డ్యూటీకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చర్చికి పోతా దేవుని వాక్యం నమ్మి బాప్తిసం తీసుకున్నారు. మళ్ళీ వారి ఇంటికి వచ్చినప్పుడు తన ఊరికి వచ్చిండు. యారికి వచ్చిండ్రు? తన ఊరికి వచ్చి 8:30 దాకా టైం ఉంది మంది. తన ఊరికి వచ్చిండు. అందరు చదువు హల్లెలూయా హల్లెలూయా. తన ఊరికి వచ్చిండు. తన ఊరికి వచ్చేలకు ఈ షైజాన్ మళ్ళీ ఫిరోజ్ ఖాన్ తన ఇంటికి చెప్తాడు, అమ్మా నాన్న మీకు ఒక మాట చెప్పాలి. ఏంద్రా బాబు వచ్చిన ఏంద్రా, మేము ఈ రోజు నుంచి ఒక 95లో నేను బాప్తిసం తీసుకున్నా, యేసుక్రీస్తు నమ్ముకున్నా, యేసుక్రీస్తే నిజమైన దేవుడని నేను ఎరిగినా, నేను చాలా స్టడీ ఎటన్నావురా నువ్వు ఎట నమ్ముతారా అది, నేను చాలా స్టడీ చేసిన, ఇంజిన్లు స్టడీ చేసిన, బైబిల్ స్టడీ చేసిన, తోరా స్టడీ చేసిన, అలాగే 5 కాండాలు, తోరా అంటే 5 కాండాలు, 5 కాండాలు స్టడీ చేసిన, బైబిల్ ఆది కాండం నుంచి ఉంది కదా, 5 తోరా స్టడీ చేసిన, మళ్ళీ ఖురాన్ స్టడీ చేస్తే యేసుక్రీస్తు ఇన్ని గొప్ప కార్యాలు చేసిండు. 1,24,000 ఏ ప్రవాది కూడా ఎట్టటి పని చేయలే మన ప్రవాదులలో అన్నాడు. ఎవరు? ఫిరోజ్ అంటున్నాడు, మన ప్రవాదులలో ఎవరు చేయలే, కానీ ఇంత గొప్ప అద్భుతాలు చేయనని మేము తెలుసుకోలేదే. లేదు అట్ట కాదంటే వాళ్ళ ఆయనకు క్లీన్గా కన్విన్స్ చేసి చెప్తాడు. వాళ్ళ ఆయన నోరెత్తని శాత కాదు. వాళ్ళ ఇంటి వాళ్ళు అందుకని నీ టెన్షన్ చేసుకుంటారు. ఇదంతా మాట ఏమవుతుంది, వస్తా ఆ ఊరిలో అంతా పెరుగుతుంది. ఆ మాట అంతలక్క పోయి తలుపుతుంది. ఏమని? ఈయన ఏమైందని బాప్తిసం తీసుకున్నాడు, క్రిస్టియన్ అండి, బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ వాళ్ళ మస్జిద్లో పోతుంది ఈ న్యూస్. మస్జిద్లో బయలుకు, మస్జిద్లో నుంచి వాళ్ళ పెద్ద హెడ్ క్వార్టర్ ఉంటుంది. హెడ్ క్వార్టర్లో ఇస్లామే జమాత్ అని హెడ్ క్వార్టర్కి పోతుంది. ఇది హెడ్ క్వార్టర్ బయలుకు ఆయన ఆ లీడర్ ఏమంటాడు, వాళ్ళ మత నాయకుడు, దేకో ఉస్కు సంజాకే దేకో, ఆయనకు తెలపండి, ఆయన వివరించండి, దారికి వచ్చిండంటే మంచిది, లేదంటే ఆ ఊర్లో నుంచి తరుముకోండి అంటాడు. ఆయన తరిమినా పోకపోతే చంపేశాడు అని చెప్పాడు. ఎవరు? వాళ్ళ లీడర్, ఆత్మీయ లీడర్. ఇంకా ఈయనకు అర్థం కాదు, తెలియదు ఈయన బాగా చర్చికి పోతున్నాడు. ఆయన ఊరికి వచ్చిన చర్చికి పోతున్నాడు, ప్రేయర్ పోతున్నాడు. వీళ్ళు పోయి వచ్చుంటే వీళ్ళు కడుపులో మండుతుంది. ఈ మనిషిని ఏంది మనిషిని ఇడిచే ఎట్ట, ఈ మనిషి మా మతమనంతా, మా మతంలో ఉన్న వాళ్ళు ఎవరు అట్ట నమ్మితే ఇది కాదు అది కాదని చెప్పి ఆడ పైన లీడర్ చెప్పింటాడు కదా, ఉసుకు ఖతం కరదో నై సునేతో అని చెప్పి. వాళ్ళ సొంత చిన్నాయన, మళ్ళీ ఎవరు కదక్క వినవన్నా, ఎవరికి చెప్పగాకు, వాళ్ళ సొంత చిన్నాయన షికార్కు జాయింగే బబ్లు. ఆయన ప్రేమతో ఫిరోజ్ ఖాన్ బబ్లు అని పిలుస్తారు. బబ్లు షికార్కు జాయింగాడు. చలింగే షికార్ అనేది పోతాడు. ఆయన ఇంకేంది వింటూ ఉంటాడు కదా, కొన్ని రోజులు రజాలకు వచ్చిండు. ఇంకా అంతడు షికారు పోతాడు. షికారు పోతే ఆయనకు చెప్తాడు, ఈడ ఇది వాంచుకుంటా నిలబడు. ఒకటి వాంచేది ఉంటుంది, అది వాంచితే ఏమవుతుంది, అక్కడ జంగల్ ఉండే ఏమంటారు పశువులు ఉరికి మైదానంలోకి వస్తాయి, ఓపెన్ మైదానాలకు ఉరికి భయపడి వస్తాయి. అట్లా వాంచుకుంటా నిలబడు. మైదానం వచ్చినప్పుడు నేను ఫైర్ చేస్తా అంటాడు ఆయన. చీకట్లో అర్థం కాదాడ. ఈయన ఒక పక్క పోయి వాంచుతూ ఉంటాడు. ఈయన సిఆర్పిఎఫ్ పోలీస్ కదా, ఈయనకు బబ్లు జాకీ అంటే పెద్ద ఆయన అంకల్. బబ్లు అంటే ప్రేమతో బబ్లు అంటాడు, బబ్లు జాకీ ఏమో బజావ్ అంటాడు. ఠీక్ అని వాంచుతూ ఉంటాడు. వాంచుతూ ఉండి ఈయన గన్ను అంతలక్క తిప్పుతూ ఉంటాడు. తిప్పుతా సీదా ఆయనకే తిప్పింటాడు గన్ను. ఫిరోజ్కి తిప్పాడు. ఆయనకు తెలియలేదు, ఆయన వాంచుతున్నాడు. ఆయన ఏడని ప్రాణి వచ్చిందేమో చూసేదానికి. అది ఎట్టునో కన్ను తిరిగింది, ఢమ్ అని ఫైరింగ్ అంది. ఫైరింగ్ అయ్యలకు ఆయన అవాజ్ విన్నాడు. అటు సూష లోపల ఆ గన్ను నాకాడే ఫైరింగ్ అయిందని ఇమీడియట్లీ ఈయన కింద పడిపోయిందంట. యేసయ్య ఆయనను కింద పడేసిండంట. అందరు సప్పట్లు కొడుతుంది. రెండో ఫైరింగ్ అయింది, మూడో ఫైరింగ్ అయింది, కలాస్ కింద పన్నాడు, కలాస్ అయిపోయాడు. మూడో ఫైరింగ్ అయింది. వీళ్ళు కొట్టినోడు చేసిండు. ఇంకా ఎట్టనైనా రాత్రి జానువర్లు ఉన్నాడు, పెద్ద పెద్ద క్రూర ప్రాణులు చంపుకొని తింటాయి, చీల్చుకొని తింటాయి. ఇంకేమిలే క్రూర ప్రాణి తినిపోతే నా గుండు తగిలింది ఏమైనా దొరుకుతుంది అని చెప్పి వీళ్ళు పోతారు. పొయ్యలకు ఆ రాత్రి ఆయన కాల మెడిమె లోపలికి బుల్లెట్ ఇనిచి, బుల్లెట్ లోపల పోయి ఇక్కడ ఇరుక్కుని ఉంటుంది కింద. ఎముక కింద షిమ్మడి, ఆ మెడిమ కింద ఉన్న ఎముకను పొడి చేసిపోయి ఉంటుంది. ఆ చక్రం వచ్చి పడి ఉంటాడు వాడు. వీడు చచ్చిపోయిననే వాడిపోయిండు. ఇంకా రాత్రి మేలుకొని వచ్చి ఆ నొప్పి, ఆ రక్తం కారిపోతుంది రాత్రి అంతా. ఆ నొప్పి బాధకు ఇది ఏం బాధబ్బా అని ఆలోచన చేసుకుంటా నడసని చేత కావటంలే. అప్పుడు ఆయనకు మతికొచ్చింది ఏంటంటే తెలుసా,
యేసుక్రీస్తుని సిలువలో మేకు కొట్టినప్పుడు, ఆయన యాలబడినప్పుడు నాకు ఒక్క మేకిడ తగిలింటే, ఒక్క బుల్లెట్ తగిలితే నేను ఇంత అల్లాడుతుండా. ఆయన ఎంతోసేపు ఆ మేకుల మీదే యాలబడి ఉన్నాడు. ఆయన నా కొరకు ఏ ఘోరమైన మరణంను అనుభవించిండు. ఆ మరణమును కొంచెంగా నేను స్మరించిన కదా, రుచి చూసిన కదా. నా దేవా, నా ప్రభువా, నన్నైతే బతికించినావు. సిలువలో మేకులు కొట్టబడి నువ్వైతే నా కొరకు ఎన్నో గంటల కొలది రక్తం కారి ఒళ్ళంతా చీలగొట్టి మేకులతో పక్కలో బల్లెంతో పొడవబడి ఎంతగా రక్తం కార్చిన ప్రభువా, నిజముగా నీలాంటి దేవుడు ఈ లోకములో ఎవరు లేరు. ప్రైజ్ లార్డ్ జీసస్. అందరు చెప్తాం హల్లెలూయా. గట్టిగా సప్పట్లు కూడా చెప్తాం హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ఈయన రాత్రి అంతా పడింటాడు. పొద్దున వీళ్ళు వచ్చారు, ఎవరు కట్టెలు పుల్లలు ఎరుకుండేటోళ్ళు వచ్చేలకు పుల్లలు కూడా వచ్చి ఈయన పడి ఉంటాడు. ఈయన పట్టుకొని క్యావా సాబ్ అంటే క్యానే ముజే గొలి మరిస్తే ముజే అర్జెంట్ దవాఖానికి లేచాడు. అప్పుడు వాళ్ళు సైకిల్ మీద తీసుకుపోతారు. ఆ సైకిల్ మీద కూర్చోవడం, 2-3 పాపం పట్టి కట్టి ఆయన ఆసుపత్రి తీసుకుపోతారు. లోపల బుల్లెట్ నొప్పితా అల్లాడుతూ ఉంటాడు. తీసుకుపోయి ఆయన మెషిన్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అది క్రిస్టియన్ హాస్పిటల్. వాళ్ళకు చెప్తాడు, క్రిస్టియన్ హాస్పిటల్ తెలుస్తుంది నన్ను ఇట్లా షూట్ చేసిండు. ఎందుకు? నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా కాబట్టి. ఆ స్టోరీ అంతా చెప్తాడు. నా సొంత అంకల్ షూట్ చేసినాడు. ఇమీడియట్లీ డాక్టర్ చౌదరిని పిలుస్తాడు. అక్కడ పాస్టర్ మదన్ అంటాడు. పాస్టర్ మదన్ అంతా అరేంజ్ చేసుకుని వారికి అసలు ప్రార్థన చేస్తాడు. అక్కడ ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆ బుల్లెట్ని తీసి క్లియర్ చేసి అంత కుట్లేసి ఆ మనిషిని కాపాడి ఒక రోజంతా దాచిపెడతారు. ఎక్కడ? ఆసుపత్రులు దాచిపెడతారు. 2 రోజులు అయితే 2 రోజు అవుతుంది. బాగైపోతాడు. బాగైన తర్వాత ఇక నువ్వు నడచొచ్చు, ఇక ఎక్కువ రోజులు ఉండకూడదు, మేము గుళికలు ఇంజక్షన్ ఇచ్చిస్తాం, నువ్వు నుంచి పారుగా, ఈడ మామూలా పరిస్థితి చల్లగా వెళ్దాక నువ్వు అని అంటారు. అప్పుడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తెలిపింటారు. అప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళీ వాళ్ళ జేజ వస్తుంది. జేజ వచ్చి బ్యాగులో బట్టలు, మళ్ళీ కొంత డబ్బు, కొంత తీసుకొని వచ్చి ఇచ్చుంటుంది. అయ్యా, నువ్వు ఎక్కడికైనా పోయేసయ్యా, నిన్ను చంపాలని ఎవరు? మా మజీద్ జమాతుల్లా లీడర్ చెప్పిండు నిన్ను చంపమని. ఆయనకి ఇంకా దుఃఖమవుతుంది. ఏ మజీద్లో నేను పెరిగినా, ఏ మజీద్లో నేను నేర్చుకున్నా, ఏ మజీద్లో నేను అజా చేస్తున్నా, ఆ మజీద్, ఆ ధర్మములు, ఆ మతములు నన్నే చంపని చూస్తుండ్రా. ఇంత దుర్మార్గులా! ఇదొక మతంలో నేను ఉన్నాను కదా. అయ్యో, నాకు మంచి రాజ్యములు నేను ఇచ్చిన మతం నిడిచిపెట్టి అది యేసుక్రీస్తు రాజ్యములని ఆయన యేసును ఇంకా ఆయన తీర్మానం చేసిండు. आज भी बचाया तभी भी बचाया तूने, जीऊंगा तो तेरे लिए जीऊंगा और जीऊंगा तो तेरे लिए जीऊंगा, पाप के लिए मैं कब की मारा गया. अंदर शब्द हालेलुया, गंभीर शब्द हालेलुया. प्रेज लॉर्ड जीसस. మరణించి బతికినట్లయితే నీకోసమే బతుకుతా. పాపం కోసం నేను ఎప్పుడో చనిపోయినా బతుకు దినములని నీకే సేవ చేస్తానని ఆ రోజు సేవకు సమర్పించింది సార్. హల్లెలూయా. ఆ రోజు నా జనులు, నా రిలేషన్లు నన్నే సంపద చూసిండ్రు. అప్పుడు ఇంకొకడు ఉంటాడు వాళ్ళ సైజానని, వాడు ఆనే ఉంటాడు. వాడు చిన్నోడు, పెద్ద కొడుకు ఇటు చేసిండు కదా, జ్యేష్ఠపుత్రుడే ఇటు పోతాడని చిన్నోని ఒకరు చెప్తా ఉన్నారు సైజానికి, ఓడే నువ్వు పోకరా, నువ్వు చేయగల. వాడు తప్పిదారి ఎట్టనే పోయి దేవుని కాడికి ప్రార్థన పోయి చర్చికి పోయి వస్తూ ఉన్నాడు. వాడు ప్రార్థన కంటిన్యూ ఉన్నాడు, గుప్తంగా ఉన్నాడు. ఇతడు ఇంకా ఢిల్లీకి పోయిండు. డైలీ బస్ స్టాండ్లో ఆయన 1 రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, ఎవరు రారు. అక్కడ ఎంత ఆలోచన ఏం అర్థం కావటంలే, ఏం చేసినా అర్థం కావటంలే, ఎక్కడ పోయినా అర్థం కావటంలే. అక్కడ ఢిల్లీలో మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు. ఢిల్లీ మెహరూని అనే ఒక ప్రదేశంకు పోయింటాడు ఆయన. మెహరూని అనే ఒక ప్రదేశం పోయి అక్కడ బస్ స్టాండ్లో 4 రోజులు అవుతుంది. అక్కడ పాస్టర్ పిలిప్ అనేటోడు అక్కడ తప్పిదారి వచ్చి ఉంటాడు. ఆయనను చూస్తే ఏదో ఒక టైప్ కనపడుతుంది కదా. ఆయన మాట్లాడతాడు, నేను పాస్టర్ అని చెప్తాడు. అయ్యా, నువ్వు పాస్టర్ అయితే నాకు గోలీ కొట్టిండ్రు, నన్ను తుపాకీతో కాల్చిండ్రు, గోలీ నాకు ఆపరేషన్ చేసి పంపించారు. మళ్ళీ ఎందుకు? నేను యేసుక్రీస్తు నమ్మిన కాబట్టి, నేను యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకున్నా కాబట్టి. యాడ బాప్తిసం తీసుకున్నావు? డాక్టర్ పీజీ వర్గీస్. పీజీ వర్గీస్ ఢిల్లీలో. నాకు తెలుసు ఆయనతో బాప్తిసం తీసుకున్నా. నన్ను చంపేదానికి వెంటాడుతుండ్రు. నన్ను ఎట్నైనా నేను ఎక్కడికి పోలో అర్థం కావటం లేదంటే ఇమీడియట్లీ నా వెహికల్ చేసి పీజీ వర్గీస్ కాడికి తీసుకుపోతాడు ఢిల్లీలో. తీసుకుపోయేందుకు అక్కడ ఆయనను ఉంచి ఆయనను మాట్లాడి ఏం జరిగిందని చూసింత, నిజంగా నువ్వు సాక్ష్యంగా నిలువను, దేవుడు నీతోటి ఉండడని చెప్పాడు. అందరు చెబుతాం హల్లెలూయా.
అప్పుడు ఆయనలో ఏంది ఇంత చేసిండు కాదని ద్వేషం రాలే. ఆయనలో ఏం రాలే? ద్వేషం రాలే. మళ్ళీ ఏం రాలే? బద్లా తీసుకోవాలన్నా, ప్రతీకారం తీసుకోవాలనే కసి పుట్టలే. షేడు తీసుకోಬೇకన్నంత కదా కహి పుట్టిల్ల, కసి పుట్టలే. అయ్యో క్షమించాలి, ప్రేమించాలి అనేది రాయబడింది కదా. ఆ యేసుక్రీస్తు ఉపదేశాలన్నీ ఆయన జీవితంలో ప్రేమ, క్షమాపణ, దయ, కరుణను పుట్టిస్తానదంట. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, ఎవరు అక్కడ పీజే వర్గీస్, ఫిలిప్ పాస్టర్ చెప్తున్నారు, ఏం తొందర లేదు, మనం క్షమిస్తే మనకు క్షణ బలం దొరుకుతుంది, మంచి పని వచ్చింది. ఆయన పేరు ఫిరోజ్ ఖాన్. బాగా చదువుకున్నాను. నేను కొత్త మ్యాగజైన్ చాలు చేయాలని ఉండే. ఎవరు? ఆ సంస్థ వాళ్ళు కొత్త దయాసాగర్ అనే మ్యాగజైన్, ఇప్పుడు జీసస్ కాల్స్ మ్యాగజైన్ ఉంటుంది కదా, అట్లా దయాసాగర్ అనే ఒక మ్యాగజైన్ నేను రిలీజ్ చేయాలని ఉండా. దానికి ఎడిటర్ కావాల్సి ఉన్నది. ఏమి ఎడిటర్ కావాల్సి ఉన్నది? నువ్వు దానికి ఎడిటర్గా ఉండు, పని చేయి నా సంస్థలో, నీకు జీతం ఇస్తాము, బాగా ఎంత సంవత్సరం వచ్చిన పని చేసుకో. మరి అందరూ పంపించే లెటర్లు, సాక్ష్యాలని తీసుకొని, వాళ్ళు పంపించే వాక్యాలు తీసుకొని ఆ మ్యాగజైన్లో ప్రింట్ చేయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ అయితే ఏమొద్దు ఏమి చూసుకొని అన్ని క్లీన్ చేసుకొని దాన్ని కంప్లీట్ రాసి ప్రింటర్కి ఇవ్వాలి. ప్రింటర్కి ఇచ్చిన తర్వాత ఆయన రిలీజ్ చేస్తారు. మ్యాగజైన్ అంతా టైప్ అవుతుంది. ప్రింట్ ఇచ్చిన తర్వాత మ్యాగజైన్ ఏమవుతుంది? అంత లెక్క షేర్ అవుతుంది. అట్ట డైలీ అక్కపక్కలోని హిందీ ప్రదేశాలు అంత లెక్క దయాసాగర్ మ్యాగజైన్ ఎందుకు పోతుందంటే తెలుసా మీకు? దాని ఎడిటర్ ఎవరు? ఫిరోజ్ ఖాన్. ఈ ఫైరోజ్ ఖాన్ ఈ ఎడిటరే. అందరూ ఫైరోజ్ ఖాన్ క్రిస్టియన్ బైబిల్, క్రిస్టియన్ వాక్యం పస్తుడే, ఈయన ఎడిటర్ అండి. ఆయన పేరుతో దేవుడు ఆయనని ఇంకా ఫేమస్గా చేసేసాడు. మనోళ్ళు ఉంటాం కదా, మేము ఒక మాట్లాడేటోళ్ళు ఉంటాం కదా, మేము సంతోషంగా ఊరుకుంటామా? అయ్యో ఏ దేख रे अकबर क्या रे तुम्हारा मुस्लिम का फिरोज खान हमारा बाइबल का लिख कर आ रही. సంతోషం మనోడా, మన చాలా సంతోషం, एक्साइट అయిపోయాం. అంటే है कौन है देखो फैरोज खान, तुम्हारा फैरोज खान देखो जी बाइबल के बारे में इतना अच्छा लिख रहा है और पूरा साक्ष्य लिखा है. उन्होंने इनका एडिटर जी, एडिटर हाँ देखिए कौन हाँ कहा फ़ोन नंबर क्या? हाँ देखा हाँ बहुत अच्छा हो जी. ईसा मसीह भी हम मानते ईसा मसीह को पैगंबर बोल के అని చిన్నగా అంటాడు. తెలుసు కదా వాళ్ళు ఎడ్డ మంచోళ్ళని. ఇంకా పాప వీడు కూడా సంతోషమై మళ్ళీ నలుగురు చూపించాడు. ఇది देखो जी ఫిరోజ్ ఖాన్ हमारा क्रिश्चियन मैगजीन का एडिटर देखो जी. అందరికి చూపించాడు. అందరికీ ఏమవుతుంది? ఈయన మంచోడు సంతోషం చూపించాడు, వాళ్ళ కడుపులో మంటాయి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ జమాతకు పోతుంది. कोनकी फिरोज का देखो जी कन्वर्ट होके उन्हें ईसा मसीह का दयासागर मैगजीन స్ప్రెడ్ కర్రాకతే. ఎవడిని కనిపెట్టి వాడు నీమచ్పట్నం నుంచి వచ్చిన ఈ పట్నం నుంచి పరారైపోయినామని గోలితో కొట్టినట్ట మళ్ళీ వానికి తెలిసెలకు ఈడి మనిషి దయాసాగర్ మ్యాగజైన్ ఆఫీస్లో ఉండడం తెలిసెలకు ఆడ ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ అని ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ ఫోన్ నెంబర్కు దమ్కిలి ఏం చాలు చేసిండ్రు. మీ ఆఫీసును కాల్ చేస్తాం, వాడు చేంజ్ చేసుకోమని పేరు ఏంది ఫిరోజ్ ఖాన్ అని చెప్పి క్రిస్టియన్ పేరు పెట్టుకోమని చెప్పు. వాడు ఫిరోజ్ ఖాన్ అని చెప్పి ఎందుకు పేరు పెట్టుకున్నాడు? వాడు కన్వర్ట్ అయింది కదా, కన్వర్ట్ కానీ వాడు పేరు ఫిరోజ్ చేంజ్ అయింది ఉంది, లేకపోతే చంపేస్తాం అట్ట నీకు చాలా భయపించిండ్రు. వాళ్ళు భయపడటంలే, ఎవరు దయాసాగర్ మ్యాగజైన్లో భయపడటంలే, ఎందుకంటే వాళ్ళు అంతా కానూన్ తెలిసిన వాళ్ళు ప్రొటెక్షన్. ఆయన కానీ 3 సంవత్సరం ఆడ చేసిండు కదా. ఆయన ఏమనుకున్నాడంటే ఫిరోజ్ ఖాన్ దయాళు, కరుణాళు, క్షమించే గుణము ఎందుకు వచ్చింది, శత్రువుతో దూరం ఉండేదే మంచిదని చెప్పి దయాసాగర్ సంస్థకు చెప్తాడు, అయ్యా నేను వేరే ఆడని పోయి సేవ్ చేసుకుంటా, నా కోసం మీ ఆఫీస్ అంతా కాల్చేసి ఏదో మా వాళ్ళు మంచోళ్ళు కదా నన్నే కాల్చిండ్రు, మళ్ళీ మీ ఆఫీస్ని అంతా కాల్చినా కానీ ఏం చెప్పని చేత కదా, నేను వేరే కాడ పోయి సేవ చేస్తాను. మంచి గుణం, యేసు వాక్యముతో కలిగిన గుణం అది. మనలకు ఒక చెంప కొడితే చూసుకుంటారా నిన్ను చేసినవలే, అది ఆడోళ్ళు కానీ మొగులు కానీ. భర్త ఒక చెంప కొడితే నిన్ను చూసుకుంటా ఒక టైంలో అని చెప్పి వాని మీద కసి పెట్టుకుని ఉంటారు కొంతమంది. కానీ ఈయన ఏ కసి లేకుండా ఏ ప్రతీకారం లేకుండా ఏం చేస్తున్నాడు? దేవుని సేవ చేస్తాడు. అప్పుడు పీజీ వర్గీస్ గారు ఏం చేస్తాడంటే వరల్డ్ విజన్ అనే ఒక పెద్ద సంస్థ, వరల్డ్ విజన్ అనే ఒక పెద్ద సంస్థలో ఆయనకు జాబ్ ఇప్పిస్తాడు. అది జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంటుంది, బార్డర్లో. అక్కడ ఆదివాసీ మధ్యలో సేవ చేస్తుంటాడు ఆయన. ఆ వరల్డ్ విజన్ మధ్యలో 35 పల్లెటూర్లు ఇచ్చింటారు. ఆ 35 పల్లెటూరుకి ఈయన పని ఏంటంటే ఆ పల్లెటూరులో మూలభూత సౌకర్యములు లేకపోతే వీళ్ళు కోట్ల కొలది సాయం చేస్తారు. ఆ వరల్డ్ విజన్ అనే ఒక పెద్ద క్రిస్టియన్ సంస్థ ఆడ ఆ ఆదివాసులు 35 పల్లెటూరులు వానల కాలం అంతే ఆడ ఉండేది. ఎండల కాలం వచ్చిందంటే ఆడ నీళ్ళు తాగేదానికి నీళ్ళు ఉండదంట.
అప్పుడు వాళ్ళు పట్టణాలకు పోయి పని చేసుకొని బతకాలంట, మళ్ళీ వానల కాలం వరకు. ఆ ఊర్లలో బావిలు దువ్విచ్చి, బావిలు కట్టించి, బోర్వెల్లు కొట్టించి, అక్కడ ప్రతి ఒక్క ఊర్లో అంత పచ్చగా చేసి 35 పల్లెటూర్లను ఆయన ఫిరోజ్ ఖాన్ మూలకంగా వరల్డ్ విజన్ వాళ్ళు అక్కడ బోర్వెల్ అన్నీ చేసిన తర్వాత ఎన్నో లక్షల కోట్ల కొలది అక్కడ సాయం తెప్పించి ఆ ఊర్లను పచ్చగా చేపిస్తాడు ఆయన. అందరు శబ్దం హల్లెలూయా, గట్టిగా శబ్దం హల్లెలూయా. అప్పుడు ఫిరోజ్ ఖాన్ ఏమంటారంటే, आप मसीहा जैसे आए जी हमारे को, हमारा ये सारे गांव सूखा गांव है, ऐसे बाधाओं से भरी हुए गांव, अकाल से भरी हुआ गांव, आज तुम इस हरे भरे गांव जैसा बना दिया, आप मसीहा जैसे आ गए, मैंने यीशु मसीह मुझे बचाया, वही इस सारे महिमा का कारण है, वही तुमको बचा रहा है, वही सब कुछ दे रहे. అక్కడ కూడా ఆయన సువార్త సాటించుకుంటా ఈ సేవ చేస్తున్నాడు. 35 పల్లెటూర్లు. అందరి శబ్దం హల్లెలూయా. కానీ దేవుని సేవ జనం సహాయం ఉన్ని లేకపోని ఒక్కడైనను దిక్కు లేకుండా ఉన్నాడు, ఆయనకు దేవుడే దిక్కు ఇచ్చాడు. అందరి శబ్దం హల్లెలూయా. అప్పుడు ఈయన అదేం తర్వాత 23 సంవత్సరం సుమారు సేవ చేసి ఇప్పుడు ఆయన సొంత అమన్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ అనే ఒక సంస్థను ఓపెన్ చేసి అక్కడ చిన్న పిల్లలు ఊరు విడిచిపెట్టి పారేచుంటారు, డ్రగ్స్ సారాలు దాక్కుంటా, మళ్ళీ తల్లిదండ్రులకి ఎక్కువ పిల్లలు ఉంటే తరుముకొని ఉంటారు. ఆ పిల్లలందరినీ పట్టుకొని వచ్చి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి వాళ్ళ డ్రగ్స్ సారాలను నడిపించి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి అమన్ చిల్డ్రన్స్ హోమ్ స్థాపించిండు. ఎన్నో పిల్లలు, ఎందుకంటే నా మాదిరి అనేక జనములను దుష్ట మార్గములను నడిపిస్తున్నారు, నేను నా మాదిరి ఎవరు నాశనం కాకుండా పూర్వంలో యేసు నన్ను రక్షించినట్టు నేను వీరికి ఏం చేయాలి, సేవ చేయాలని ఆ చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఆరంభం చేసి ఇప్పుడు 25 సంవత్సరం అయింది. మళ్ళీ ఒక మాట అంటారు, చిల్డ్రన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేయక మునుపు ఆ షైజాన్ అనే ఒక పిల్లోడు రక్షణ పొందింటాడు కదా, వాణ్ణి ఈయన చిల్డ్రన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేయక మునుపు వాళ్ళ సొంత మౌషి కొడుకు వాడిని గొడ్డలతో నరికి చంపుతాడు. ఎందుకంటే వాడు యేసుక్రీస్తుని ఇంకా ప్రార్థనలో పోతున్నాడు, చర్చికి పోతున్నాడని చెప్పి. కానీ ఫిరోజ్ ఖాన్ భయపడకుండా వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్తుంది, బేటా तुम गए अच्छा होगा, प्रभु तुमको बचा लिया, तेरे साथ में जो बपतिस्मा लिया उसको मौसी का बेटा एक कुड़ाल से मार दिया, पुलिस पकड़ लेके गई. అప్పుడు పోలీసు అంతా ఎంక్వైరీ చేసి ఈడెందుకు నరికిండు, వాడు చెప్పిండు అందుకు జమాతే లీడర్ని కూడా వాని కూడా తీసుకొచ్చి వాని పైజామా గీజామా తీసుకొచ్చి ఏలబెట్టి వాని కట్టి బాగా దుమ్మదర దంచి ఈయన్ని తీసిపోయి దంచి వాని గడ్డంతో ఏలగట్టి వాని దుమ్మదర కొట్టి వాళ్ళందరినీ జైలు వేసిండ్రు. కానీ ఫిరోజ్ ఖాన్ సేవ ఎడసలేదు. ఒక్కసారి నా కాడి మీద నాగిటి మీద చేసిన వాడు తిరిగి చూస్తున్నాడు, నా శిష్యుడు కాదు. ఈ రోజుకు ఫిరోజ్ ఖాన్ సేవ చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనలో ఉన్నారా ఇట్టటోళ్ళు? ఎంత గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేసి మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని కాపాడాడు. మరణమును దగ్గరతో చూసి, బస్సులో పీనిగలన్నీ చూసి నీది నేను చావాల్సిన కదా, బుల్లెట్తో గుండు కొట్టిన మా సొంత సినాని అక్కడ చావాల్సిన కదా, కానీ చావకుండా నన్ను రక్షించింది. ఎందుకంటే 35 పల్లెటూరులకు దేవుడు పచ్చని ఆశీర్వాదం తెచ్చాడు. నా మూలకంగా ఎన్నో అనాథ పిల్లలను రక్షించి వారందరినీ స్కూల్కు కాలేజీకు చేర్చి వాళ్ళని ఉద్ధరించుతున్నాడు దేవుడు. నిజంగా దేవా, నువ్వు ఎంత మంచి దేవుడో, నీలాంటి దేవుడు ఈ లోకములో ఎవడులేడు. పారిపోయి నాశనమై పాడైతున్న వాళ్ళను రక్షించినావు కదా ప్రభువా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర, మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్ను నీవు విడవలేదయ్యా,
నీవు నన్ను విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, యేసయ్య నీవు నన్ను విడవలేదు, ఎంత మంచి దేవుడు అని చెప్పి ఆయన దేవుణ్ణి కొనియాడుతున్నాడు. అందరూ చెప్తాం హల్లెలూయా. అప్పుడు వారా చిన్నాయన కొడుకు చనిపోయినను యేసును విడిసలే. మనకంతా బాగుండి మనకంతా సుఖంగా ఉండి ప్రార్థన చేయను టైం ఉండదు, బైబిల్ చదువును టైం ఉండదు, అది పోనీ ప్రార్థనకు వచ్చి వినటానికి కూడా టైం ఉండదు. ఎట్టాటి భయంకరమైన నరకముతో, శాపముతో, రోగముతో, వ్యాధులతో మమ్మల్ని రక్షించిండు. మేము దాన్ని ఆ విలువను కనుక్కోలేకపోతున్నాం. యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తము, ఆ ఘోరమైన మరణము, ఆ హింసాత్మకమైన ఆ బాధకరమైన మరణమును అనుభవించి మాకు కలిగే రోగం శాపం, దరిద్రమనే శాపం, అశాంతి అనే శాపం, అన్ని రకములైన వ్యాధులు అనే శాపము, నరకం అనే శాపం నుండి రక్షించడానికి యేసయ్య వచ్చిండు. కాబట్టి ఫిరోజ్ ఖాన్ ఈ రోజుకు సాక్ష్యం కొండు. నా ప్రియ సోదరులారా, సోదరులారా, ఎంతమంది ఈరోజు యేసయ్య నామములో రక్షణ ఉంది. వారు ఏమనుకుంటాడు, ఆ పిల్లోడు చూడు గొడ్డెలతో నరికి మా సోదరుని వాడు జైల్లో పోయి గుండా అయిపోయిండు వాళ్ళ మాటిని, కానీ నేను యేసు మాట అయినా కాబట్టి ఈరోజు ఎంతోమందికి నేను సేవ చేసేలాగైనా. అందుకు ఆయన అందరికీ సాక్ష్యం చెప్తున్నాడు. ఇట్టటు దుష్టుల మాటలు కాకు, మత పేరులో మనుషులను చంపాలి, మత పేరులో మనుషులను నాశనం చేయాలని దుష్టుల మాటలు వినకాకండని వారందరికీ ప్రాధేయపడి ఆయన సాక్ష్యంలో యూట్యూబ్లో చాలా మంచి సాక్ష్యం చెప్పి అందరికీ సందేశం ఇచ్చాడు. ప్రేమ, క్షమ, దయతోనే రక్షణ, సుఖం, శాంతి, ఆనంద, హర్ష దొరుకుతుంది. కానీ మరి ఎవరితో కూడా రక్షణ లేదు. ఆయన యేసయ్య ఉపదేశములను మేము ఆయన ఉపదేశములకు ఆధీనులై బతికినట్లయితే మేము నిత్య జీవము, ఆనందం, హర్షం అనుభవిస్తామని ఆయన తన సువార్తను చెప్పుకుంటా, తన సాక్ష్యం చెప్పుకుంటా జీవితం చేస్తున్నాడు. మన హృదయం దేవుని కాడ తిప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, ఏ పాపములైనా ఈరోజు మమ్మల్ని క్షమించే దేవుడైనాడు. మమ్మల్ని ఎంతమంది కీడు చేసి మమ్మల్ని ద్వేషం చేసి మా సొంత జనమే మమ్మల్ని సంపన చూసిండ్రు. ఎవరికాడ నేను సేవ చేసినా వాడే మమ్మల్ని బాధ పెట్టని చూసిండు. ఏ మజిత్లో నేను సేవ చేసినా వాడే నన్ను నాశనం చేయని చూసిండని ఈయన బాధపడ్డాడు. కానీ రక్షకుడైన యేసు ఎంత మంచి దేవుడిని తెలుసుకొని రుచి చూసి ఆయనను సేవించని ఆరంభించినట్లు ఈరోజు మనమందరము దేవునికి సమర్పిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే పరలోకమునే మా తండ్రి, ఈరోజు ప్రభువా అనేక జాతి జనాంగములు, వేరే వేరే మతములు యేసుక్రీస్తు నమ్మింది కాక దేవుని వాక్యం చదివింది కాక యేసుని ఎంబడించింది కాక ఆయన సేవలు నిలబడి మరణమొచ్చినను పాపము కొరకు మరణించినము క్రీస్తు కొరకు బతుకుతామని తెగబడి త్యాగులై సేవ చేస్తున్న భక్తులు ఎందరో ఉన్నారు ప్రభువా. ఈరోజు నన్ను వింటున్న దేవుని భక్తులు ఇటువంటి త్యాగముతో, ఇటువంటి సమర్పణతో, ఇటువంటి ప్రతిష్టతో యేసుక్రీస్తు శిలువ మరణంను సాటించేవారిని ఈరోజు నువ్వు లేపుతున్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎంతోమంది వింటున్న ప్రతి ఒక్కరిను ఈరోజు నీ గాయం గల హస్తము చేత వారిని ముట్టి వారి రోగములు, వారి బాధలు, వారి వేదనలు తండ్రి దూరం చేయి తండ్రి. స్వస్థత కాని రోగములు తండ్రి యేసు నామము నీ గాయముతో వారిని ముట్టి స్వస్థతపరచండి. విడుదల కాని పీడతో తండ్రి వాళ్ళని విడుదల చేతండి. దెయ్యాల పీడితులైన వాళ్ళందరూ యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ మూలకంగా విడుదల కలుగునుగా కానీ కోరుతున్నాను ప్రభువా. రక్షక, నా దేవా, నా రక్షక, ఇప్పుడు రక్షణ సువార్తను సాటించడానికి ఒక యవనస్తుడు ఆ ట్రాక్స్ పంచుతున్నందుకు ఆ ట్రాక్ పంచిన ఆ ఒక ఫిరోజ్ ఖాన్ తీసుకొని రక్షింపమన్నట్టు ఒక్కడు ట్రాక్స్ పంచేవాడు సువార్త సాటించడానికి తండ్రి తన సేవ చేసుకుంటా, తన ఇంటి పని చేసుకుంటా, తన ఉద్యోగం చేసుకుంటా ప్రభు సేవను కూడా తన జీవితంలో ఒక భాగంగా చేసుకొని బ్రతుకుటకు తండ్రి ఈరోజు అనేక సంఘాలలో తండ్రి ఇటువంటి సేవ చేసే ఉజ్జీవమును, మనసు తిరుక్కుండే ఉజ్జీవమును, మారు మనసు కలిగే ఉజ్జీవమును తండ్రి ప్రతి ఒక్క సంఘములో, మా భారతదేశంలోని ప్రతి ఒక్క సంఘములో, ప్రతి ఒక్క భాష సంఘములో ఈ ఉజ్జీవమును కలగజేద్దని నీ సన్నిధానములో తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. కాపాడు, కరుణించు, దయ చూపించు తండ్రి. ఏ సంఘములో కూడా తండ్రి
దేవుని వాక్యముతో ప్రతి ఒక్క సంఘములో దేవుని వాక్యము నింపి, పవిత్రాత్మాభిషేకం నింపి, ప్రతి ఒక్క సేవకుడు తన కాడ ఉండే భక్తులను శిష్యులుగా తయారు చేసి వారందరూ సువార్థికులుగా తయారైతండి. పనులు చేసుకుంటా, జాబ్ చేసుకుంటా, సువార్త చేసుకుంటా, జీవితమును సాక్ష్యంగా నుంచి ఫిరోజ్ ఖాన్ తన ఆఖరి రోజు వరకు, ఇప్పటి వరకు ఆయన సాక్ష్యంగా నిలబడాడు. ప్రభా, అన్యుడైన వాడు సాక్ష్యం నిలబడు. మేము యేసుక్రీస్తు క్రైస్తవులా పుట్టి ఉన్నాము, మనం ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా నా వార్తను వింటున్నా ఇక్కడ ఈ స్వార్థ ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి ఈరోజు త్యాగంతో సమర్పించి నేను క్రీస్తు కొరకు బతుకుతా, పాపము కొరకు మరణించిన తీర్మానం చేసి ముందు సాగుటకు సాయం చేతండి. శుభము, క్షేమము, సమృద్ధి, అభివృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యము, మాన సన్మానము, రక్షణ, నిత్యజీవము వినుతున్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తా. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియులారా, వాక్యం నేను ఎంత జాగ్రత్తగా మీ జీవితాల్లో ఇంకా అద్భుతాలు దేవుడు చేయనని కోరుతున్నాను. ఇదే నా ఛానల్లోనే మీకు ఈ స్వార్థ అనేకులకు పంచాలని మీకు ఇష్టమైతే ఇది షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్.